మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యంలో ఈ మాట రాస్తుందండి. లూకా సువార్త 2:14లో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని రాస్తుంది. సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ ఎందుకు? ఆయనతో కూడా దేవుని దూతలు ఉన్నారు, వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన మహిమపరుస్తూ ఉన్నారు కనుక ఆయనకు మహిమ కలుగుతూ ఉంది. మరి భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం అని వాక్యం ఉంటుంది. ఎవరైతే భూమి మీద ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని పొందుకుంటారు. సమాధానము అని అదొక్కటి ఎందుకన్నారు? మిగతా అనొచ్చు కదా. చూడండి, మనుషుల వలన ఆస్తులు సంపాదించుకోవచ్చు, మనుషుల వలన ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, మనుషుల వలన ఎంతో గొప్ప స్థానానికి వెళ్ళాలి అంటే అంత వెళ్ళొచ్చు. కానీ సమాధానం అనేది మనుషుల వల్ల సంపాదించుకోలేము. మనుషుల వలన పొందలేనివి తప్పక దేవుడి దగ్గర నుండే పొందాలి. కాబట్టి అది కూడా ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి సమాధానం. మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, వారి పరిస్థితులన్నీ ఏ విధంగా ఉంటాయి అన్న సంగతిని చూస్తే ఓ 2-3 మాటల్ని ఈ పూట మనం ధ్యానించుకుందాం. చూడండి, ఏమని అని చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వాక్యంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్పి ఆయన దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని వేడుకున్నాడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు, నన్ను శుద్ధునిగా చేయగలవు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు కదా అని వేడుకోగానే యేసు ప్రభు వాడిని పరీక్షించి, ఏంటి సంగతి, వీడి పనికి వస్తాడా లేదా, అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచించకుండా మరుక్షణమే ఆయన పలికిన మాట ఏమిటంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పి ప్రభు చెయ్యి చాచి వాడిని ముట్టి బాగు చేశాడు. వాడు కుష్ఠరోగం నుంచి విడుదల పొందెను అని చెప్పి లేఖనం అంటుంది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఒక కుష్ఠరోగి ప్రభువుని అడగగానే ప్రభు ముందు అతన్ని ముట్టి బాగు చేసేసాడు. ఆయన చేయి చాపి వాడిని ముట్టడము, వాడు బాగుపడిపోవడం జరిగాయి. తర్వాత ప్రభు అంటున్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని ప్రభు చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రోగము నుంచైనా, సమస్య నుంచైనా, భక్తిహీనత అనే రోగము నుంచైనా ఎన్నడూ పైకి రాలేక, క్రీస్తు ఎదుటికి రాలేక దిగబడిపోయేటువంటి అగాధపు రకరకాల రోగాలు, పరిస్థితులు, సమస్యలు, వ్యసనాలు అనేటువంటి ఊబిలో పడిపోయిన ఏ రోగంతో బాధపడుతున్నా సరే నీవు విడుదల పొందాలి అని ఆశిస్తే ఆయన మొదటగా ఇష్టపడతాడు. మొదటగా ఇష్టపడే వాళ్ళలో ఆయనే ఉంటాడు. కాబట్టి నీవు రోగముతో, పాపముతో బాధపడుతూ ఉంటానంటే ఇష్టపడిన, కానీ నువ్వు విడుదల పొందుతాను అంటే నేను ఇష్టపడకుండా ఉంటానా అని చెప్పి ప్రభు చెయ్యి చాచి వాడిని ముట్టి స్వస్థపరిచాడు, వాడు బాగుపడ్డాడు. కాబట్టి మన భక్తి కలిగిన అనుభవాలలో మనం ఏమై ఉన్నాం, మనం ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించి వాటి నుంచి విడుదల పొందాలి అనుకుంటున్నామా, లేకపోతే విడుదల పొందినట్టుగానే కనబడుతున్నా ఉంటే ఉందిలే, ఏ బలహీనతలు మాత్రం ఎవరిలో ఎన్ని లేవు, ఇలాంటివి నేను ఎన్ని మోయట్లేదు అని వాటిని విడిచిపెట్టి మనము వాటితో రాజీపడి బతుకుతున్నామా అన్న సంగతిని కాస్త ఆలోచన చేసుకొని మనము కూడా మన ఆత్మీయతలో ఈ బలహీనతలు, వెనక్కి లాగుతున్న పరిస్థితులు, రకరకాల వాటిని నీవు గ్రహించుకొని ఏం చేయాలి అంటే వాటి నుంచి విడుదల పొందే మనసును నీవు సంపాదించుకోవాలి. విడుదల పొందగోరి ప్రభువు దగ్గర ఎప్పుడైతే నీవు అడుగుతావో, ఆశిస్తావో, అప్పుడు నీవు ఆశించింది ఆయనకి ఇష్టమైనప్పుడు, ఆయనకి ఇష్టమైన దాన్ని నువ్వు కోరినప్పుడు ఆయన దగ్గర నుండి నీకు సహాయం వస్తుంది, నువ్వు బాగుపడతావన్న సంగతిని మనం గ్రహించాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రెండవదిగా మరొక మాట చదువుతాను చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం
20వ వాక్యంలో ఈ మాట రాస్తుందండి. ఏమని అంటే, మూర్ఖ చేతిలో యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారో ఆయనకి ఇష్టలు. మూర్ఖ చిత్తులట ఆయనకు హేయంగా ఉంటారంట. కొంతమందికి మూర్ఖత్వం ఎక్కువ, అజ్ఞానమో అంధకారమో అవిధేయతో మరి ఇంకేమన్నాలో తెలియదు. నోటి తెరిచిన మూర్ఖపు మాటలు, ఏ పని చేసినా మూర్ఖపు చేష్టలు, ఎటు వెళ్ళినా ప్రతి విషయంలో కూడా ఈ మూర్ఖపు స్వభావం అనేది, లక్షణం అనేది పదే పదే బయటపడతా ఉంటుంది. కాబట్టి మూర్ఖ చిత్తులో యెహోవాకు హేయులు. మరి ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడ దొరుకుతారు? ఎలా వాళ్ళకి గుర్తుపట్టాలి? వాళ్ళకు ఒక గుర్తు ఏమైనా ఉంటుందా? వాళ్ళకి ఎక్కడ ఉంటారు? వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారా? మనుషుల్లాగా ఉండరా? మనుషుల మధ్యలో ఉండరా? చూడండి, మనుషులు రకరకాల స్వభావాన్ని కలిగి ఉన్నా యథార్థవంతుల హృదయాలు వేరుగా ఉంటాయి, యథార్థవంతుల మాటలు వేరుగా ఉంటాయి, యథార్థవంతుల వల్ల కలుగుతున్నటువంటి అనుభవాలను ప్రత్యేకంగానే ఉంటాయని చెప్పాలి. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు. ఈ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అని చూస్తే, యేసు ప్రభు చెప్పిన ఓ ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మందిరానికట ప్రార్థన చేసేదానికి 2 వ్యక్తులు వెళ్ళారు. ఒకటి పరిసయుడు, రెండవది సుంకరి. వీళ్ళిద్దరూ మందిరానికి వెళ్ళారు. ఈ పరిసయుడు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను దొంగను కాదు, దోచుకునేవాడిని అంతకంటే కాదు. నేను ఎంత గొప్పవాడినో నీకు తెలుసు. నా భక్తి ఏంటో, నా సత్ప్రవర్తన ఏంటో, నాకు ఊర్లో ఎలాంటి పేరుందో, అసలు మన వెయిట్ ఏంటో నీకు అన్నీ తెలుసు ప్రభువా. అంతెందుకు, అదిగో మందిరంలోకి వచ్చేదానికి వీలు కాకుండా బయటపడి ఏడుస్తున్నాడే పనికి మాలినోడు సుంకరి, వాడిలాగా కూడా నేను లేకుండా ఉండి ఇంత బాగా ఉన్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా అంటున్నాడు. తన ప్రార్థనలో ఇతరుల భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రార్థనలో తన గొప్పదనాలన్నీ చెప్పుకుంటున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, దేవుడికి ఏది ఇవ్వాలో అది ఇస్తున్నా, నేను ఎంత గొప్పనంటే అన్నట్టుగా ఈ సంగతులన్నీ చెప్పి తలంచి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ సుంకరు ఉన్నాడే, దేవాలయంలోకి వచ్చేదానికి వీళ్ళు మనసు ఒప్పుకోక, ఆకాశం వైపు కందులెత్తేదానికి కూడా ధైర్యం చాలక రొమ్ములు గుద్దుకుంటూ అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఒక మాట పలికాడు. ఏమని అంటే, దేవా, పాపినైన నన్ను కరుణించు, క్షమించు అని ఆయన ఒక మాట పలికి ప్రార్థన చేశాడు. ఈ మాట చెప్పాడండి, కన్నీళ్ళు విడిచాడు, ప్రార్థన చేశాడు, అయిపోయింది. వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేయటం ముగించుకొని వెళ్ళిపోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత మనలాంటి వాళ్ళు మందిరంలోకి వెళ్ళి, ప్రభువా, వీళ్ళిద్దరూ ప్రార్థన చేశారు కదా, ఎవరి ప్రార్థన నీకు నచ్చింది? ఎవరి ప్రార్థన నీకు ఇష్టమయ్యింది? ఎవరి ప్రార్థన నీవు బాగా కోరుకున్నావు? ఎవరి ప్రార్థన నీకు నచ్చింది అని అడిగితే ప్రభు అంటున్నారు, పరిసయుడిలాగా వచ్చాడు, పరిసయుడిలాగా ప్రార్థన చేశాడు, పరిసయుడిలాగానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సుంకరు ఉన్నాడే, సుంకర్లాగా వచ్చాడు, సుంకర్లాగానే ప్రార్థన చేశాడు. అయితే నీతిమంతునిగా ఒక రూపాంతరం సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. నీతిమంతునిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలాగ వచ్చాడో అలాగే వెళ్ళిపోలేదు. ఆయన రాదగిన విధానం వేరు, పోదగిన విధానం వేరు. అంటే ఆరాధనకు అందరూ వెళతారు, ప్రార్థనకి వెళతారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎలా తిరిగి వస్తున్నారు ఇంటికి? విన్నటువంటి వాక్యాన్ని బట్టి, దేవుడి సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి ఒక తీర్మానంతోనో, నీ బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టో, దేవుని కృపను పొందుకొని ఏదైనా ఒక నూతనమైన తీర్మానం చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవపరుచుకొని నీవు తిరిగి వస్తున్నావా? లేదంటే నీవు వెళ్ళటము రావటం ఏదో ఆబ్సెంట్ పడకుండా హాజరుపడాలన్నట్టుగా నామకార్థంగా వెళ్ళి రావడం జరుగుతూ ఉందా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళుతున్నావు, నువ్వు ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నావు అన్న సంగతిని నీకుగా నీవు ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఈ పరిసయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ప్రార్థన సుంకరిని నీతిమంతునిగా తీర్చింది అని ప్రభు అంటున్నారు. ఈరోజు నీ ప్రార్థన నేనేం చేస్తూ ఉంది? నీ ప్రార్థన నేను ఏ మార్గంలో నడిపిస్తూ ఉంది? నువ్వు ఎటు వెళుతున్నావు? నీ ఆత్మీయ అనుభవాలు ఎలాగున్నాయి అన్న సంగతులు కాస్త నీవు ఆలోచన చేసుకొని నడవగలిగితే దేవుని ద్వారా కలుగుతున్న ఈ కృపను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు నువ్వు నీతిమంతునిగా మార్చబడగలుగుతావు. కాబట్టి
నీ ప్రతి బలహీనతను దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే మనసు ఉండాలి. ఈ హృదయం లేకుండానే నువ్వు రావటము పోవటము ప్రార్థన చేయటం అన్నీ జరిగిపోతూ ఉన్నంత కాలము నీలో ఏ మార్పు రాదు. నీ మాటల్లో కానీ నీ క్రియల్లో కానీ నీ నడవడిలో ఏ మార్పు అంటూ రాదు. ఏ మార్పు అయినా కావాలి అంటే నీవు మొదటిగా నీ మనసును మార్చుకొని దేవుడికి సమీపముగా, అదే ఆయనకి ఇష్టమైనటువంటి అనుభవాలలో నడిచే వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పి వాక్యం అంటుంది. గనుక దేవుని ప్రియులారా, నీ ఆత్మీయత, నీ భక్తి దేవునికి ఇష్టాన్ని కలగజేస్తుందా? ఆయన హృదయానికి కష్టాన్ని కలగజేస్తుందా? ఏది సంపాదిస్తున్నావు, ఏది సంపాదించుకుంటున్నావు, ఏది కూడగట్టుకుంటున్నావు అన్న సంగతిని కాస్త ఆలోచన చేసుకున్నట్లయితే మనల్ని మనము సరిదిద్దుకునేదానికి, నూతన పరుచుకునేదానికి వీలు కలుగుతుంది. కొందరు భక్తి తెలియకపోయినా, తెలిసిన వాక్యం కొంచెమైనా భక్తిని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, గొప్పగా పలుకుతారు, గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి అనుభవాలు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకునేదానికి ఎన్నైనా మాటలు ఉంటాయి, చెప్పుకోవచ్చు. కానీ నీ జీవితంలో దేవుని వాక్యాన్ని విని నీవు నూతనపరుచుకున్నటువంటి నీ హృదయంలో ఎలాంటి దైవికమైన కార్యాలు ఉన్నాయి, దైవ సంబంధమైన అనుభవాలు ఎన్ని సంపాదించుకొని నీ హృదయంలో దాచుకున్నావు అన్న సంగతిని దేవుడు చూస్తాడు. మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. కాబట్టి నీవు దేవుని దృష్టికి, ఆయనకు నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కనబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వాక్యాన్ని బట్టి చూస్తే ఈ పరిసయ్యుడు సుంకరి ఇద్దరిలో పరిసయ్యుడు పక్కన పెడితే సుంకరి ప్రార్థన సుంకరిని నీతిమంతునిగా తీర్చింది. కాబట్టి ప్రార్థన మనుష్యుని నీతిమంతునిగా తీర్చగలదు అని దీన్ని బట్టి మనం గమనించాలి. మరి ప్రార్థన చేస్తున్న ప్రతి వాళ్ళు నీతిమంతులేనా? నీతిమంతులుగానే ఉంటున్నారా? ఎందుకని రకరకాల అనుభవాలు ప్రార్థించే వాళ్ళని చూస్తున్నాం? అందరూ యథార్థవంతులుగానే ఉంటూ ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అన్న సంగతిని మనము అందరినీ చూస్తూ ఉన్నాం. కనుక వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఉంటే ఏమైంది అని వాళ్ళని వీళ్ళని చూసి నీ మనస్సాక్షిని వాత వేసుకోక నీ హృదయాంతరంగము దేవునికి ఇష్టమైనదిగా ఉండేటట్లుగా నీకై నువ్వే ప్రయత్నించాలి, నీకై నువ్వే సరిదిద్దుకోవాలి. ఎవరో వచ్చి నీ హృదయాన్ని తిప్పరు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి నీ మనసును నీవు దేవునికి ఇష్టంగా మార్చుకోవటం అనేది అది నీ చేతుల్లో పని, అది కృప. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తనతో కూడా ఉన్నటువంటి వాళ్ళతో యేసు ప్రభు ఈ మాట చెబుతున్నారు. ఏమని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యంలో ఈ మాట రాస్తుంది. ఏమని అంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను, కాబట్టి దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆయన ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు చెప్తున్న మాట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపాడు నా తండ్రి, పరలోకం నుంచి ఈ లోకానికి నన్ను నా తండ్రి పంపాడు. నా ఇష్టానుసారంగా నేను రాలేదు, నేను కోరి కాదు, నేను పంపబడితే నేను ఇక్కడికి వచ్చాను, పంపితే ఇక్కడికి వచ్చాను, పంపబడ్డాను. నన్ను పంపిన తండ్రి ఇప్పటికీ నాకు తోడుగా ఉన్నాడు. నన్ను పంపిన తండ్రి, ఇదిగో జాగ్రత్త అబ్బాయి, మరి చూసావు కదా, చెప్పే కదా, ఈ పనులు చేయాలి, ఇవి చేయకూడదు, ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా పూర్తి చేయాలి, ఇవన్నీ సంపూర్తి చేయాలి. మరి ఏం చేస్తావో, ఎట్లా చేస్తావో మరి నీ ఇష్టం, నాకైతే సంబంధం లేదు, నేను నమ్మి పంపిస్తున్నా అన్నట్టుగా ఏదో చేసి నీ కర్మ నీ ఏసావైనా జావు అన్నట్టుగా మనుషులు విడిచిపెట్టినట్టుగా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని విడిచిపెట్టలా. ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నన్ను పంపిన నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నేనేమో ఎల్లప్పుడూ ఏం చేసినా అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తున్నాను. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చూడండి, పంపిన తండ్రి తోడుగా ఉన్నాడు కనుక, ఆయనకి ఇష్టమైన కార్యాలే యేసుక్రీస్తు కూడా చేస్తున్నాడు కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనల్ని నమ్మి పంపిన దగ్గర చేసేటువంటి పరిస్థితులు ఎలాగుంటున్నాయి? మనల్ని నమ్మి పంపిన వాళ్ళు ఏమై ఉంటున్నారు? నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నారా? నమ్మకత్వాన్ని సంపాదించుకుంటున్నారా? లేదా ఒక మరి మీద మనం చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి చేయకూడని చేసి లేనిపోని గందరగోళాలు సృష్టిస్తూ ఉన్నారా?
రకరకాలైనటువంటి అనుభవాలు మనుషులు కలిగి ఉన్నారండి. ప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాడు నాకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలే ఎల్లప్పుడూ చేస్తున్నాను. ప్రభువును ఎందరో నమ్ముతారు, అందరూ మందిరానికి వెళ్తారు, కానీ మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? దేవుని ఎరిగిన మనము ఆయనకి ఇష్టమైనవే నెరవేరుస్తున్నామా? ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలతోనే మనం జీవితాన్ని కొనసాగిస్తున్నామా? మన మాట, మన క్రియ, వేసే ప్రతి అడుగు, నడిచే ప్రతి మార్గము, ప్రతి పరిస్థితి అంతా కూడా దేవునికి ఇష్టకరంగానే ఉందా, లేదా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నామా, ఏం చేస్తున్నాం అన్న సంగతిని కాస్త ఆలోచన చేసుకోవటం అనేది మనకి ఎంతైనా అవసరం అండి. కాబట్టి వాక్యాన్ని బట్టి చూస్తే నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తున్నాను కనుక నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు ఎప్పుడు దేవునికి ఇష్టమైన అనుభవాల్లో ఉండాలి అనే మనసు నీలో ఉంటుందో, ఆ ఆలోచన నీకు ఎప్పుడైతే కలుగుతుందో, నువ్వు నడిచే ప్రతి మార్గంలో కానీ, నీ తలంపులు కానీ, సమస్త విషయాల్లో నీవు ఎంతవరకు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అని నీవు పోరాడగలుగుతావో, ఆ మనసు, స్వభావము, ఆ మాట నీలో ఉన్నంత కాలం నీవు ఒంటరిగా విడిచిపెట్టక దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నీతో కూడా నడుస్తాడని వాక్యం అంటుంది. చూడండి, బయట కనబడుతున్నట్టుగా ఒంటరిగా ఉంటే కొందరు మనుషులు ఒంటరిగా కనబడుతుంటారు. ఎవరు లేరండి పాపం, నా అనే వాళ్ళు ఎవరో లేరు, ఒంటరిగా కనబడుతున్నారు. అలాంటి వాళ్ళంటే మిగతా వాళ్ళకి పెద్ద లోకువైనట్టుగా, ఎందుకు ఏమైనా అడిగేవాళ్ళు లేడు, ఏంటి అని ప్రశ్నించేవాళ్ళు లేరు, వాళ్ళ పరిస్థితులు బాగలేకపోయినా ఎందుకు ఇట్లా ఉన్నారని అడిగి పరామర్శించే వాళ్ళు లేరు, రకరకాలుగా. కానీ మనుషులు ఏ విధంగా ఉన్నా, మనుషుల పరిస్థితులు ఎలాంటి అనుభవాల్లో ఉంటున్నా, నీవు దేవునికి ఇష్టంగా ఉన్నంత కాలము కంటి కనబడేటట్లుగా ఒంటరిగా ఉండొచ్చేమో, కానీ నీ ప్రవర్తన, నీ జీవితం దేవుడికి ఇష్టమైందైతే మనుషులు నీతో ఉండకపోవచ్చు, దేవుడే నీతో ఉంటాడు. నువ్వు దేవుణ్ణి కలిగి బ్రతుకుతావు. ఈ లోకంలో నీకు మనుషుల వల్ల సహాయం కలిగే సహాయం గొప్పదా, దేవుని వల్ల కలుగుతున్న సహాయం గొప్పదా అన్న సంగతిని ఆలోచన చేసుకొని ఏమవ్వాలి అని చూస్తే, నీవు దేవుడితో కూడా అడుగు వేసే వ్యక్తిగా ఉంటే, ఆయనకి ఇష్టమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే నీవు నూతనపరుచుకుంటావో అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడని వాక్యం అంటుంది. చూడండి, ఇందుని గురించి ప్రభు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఒక తండ్రి కట్ట ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు కుమారులు ఏం చేశారంటే, తండ్రి చెప్పాడు పెద్దడితోటి, రే పెద్దడా, అక్కడ పని ఇక్కడ పని పరిగెత్తబాక, పొలంలో పని ఉంది, చాలా పని ఉంది, ఈరోజు మనుషులు కావాలి, ఎన్నో పనులు ఉన్నాయి, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కనుక పొలానికి వెళ్ళి ఈ పనులన్నీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. పెద్దడు అన్నాడు, నా వల్ల కాదు, నాకు పని ఉంది, నేను కాలేజీకి వెళ్ళాలి, నేను బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, ఇంకేదో చేయాలి, నాకు చాలా పనులు ఉన్నాయి, కుదరదు అని చెప్పాడు. మొహమాటం లేకుండా మాట్లాడేశాడు తండ్రితోటి. ఈ మాట మాట్లాడితే తండ్రి బాధపడతాడా లేదా అని ఆలోచించలా, చెప్పేశాడు. తండ్రి అదే ప్రకారం చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళి, చిన్నోడా నువ్వు కూడా వెళ్ళి మన తోటలో పొలంలో పనిచూడు అని చెప్పి అప్పగించాడు. చిన్నోడు అన్నాడు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వెళ్తున్నా, నీ మాట కాదన్నానా అన్నట్టుగా చెప్పాడు. తండ్రి అటు వెళ్ళగానే వీడి పని మీద వీడో బయటికి జంపు వెళ్ళిపోయాడు. ఆయనకు ఫ్రెండ్స్ ఎక్కువ, ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ, తిరగాల్సిన బజార్లు ఎక్కువ, చేయాల్సిన అల్లరి పనులు ఎక్కువ, వాటి వల్ల తినాల్సిన దెబ్బలు కూడా ఎక్కువని రకరకాలుగా ఈరోజు యవనస్తుల పరిస్థితి చెప్పేదేముందండి. ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ చిన్న కుమారుడు సరేనని చెప్పాడు, కానీ మాయ మాటలు చెప్పి తండ్రిని మాయపుచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్దవాడు అనుకున్నాడు, నేను ఎప్పుడు చూసినా నా తండ్రికి ఏదో ఒక ఎదురు మాట్లాడుతూనే ఉంటా, ఆయన బాధపడతాడా లేదా అని ఎప్పుడు ఆలోచించలేదు కదా, నేను ఎందుకు ఇలా చెప్పాను. ఏది ఏమైనా ఈరోజు నేను పొలానికి వెళ్ళి నేను కష్టపడి నా తండ్రి చెప్పిన పనులన్నీ చేయాలి, అంతకంటే ఎక్కువగా చేయాలి, చేసి నా తండ్రికి నేను ఇష్టమైన కుమారునిగా హృదయంలో ఉండాలి అని ఒక మనసు కలిగి ఏం చేశాడంటే, ఈ పెద్ద కుమారుడు బయలుదేరి తండ్రి పని మీద వెళ్ళిపోయాడు. వెళ్ళనన్నాడు, వెళ్ళిపోయాడు. ఈ వెళ్తానని చెప్పినవాడు తన పని మీద తను వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని యేసు ప్రభు తనతో ఉన్న వాళ్ళతో చెప్పి, ఈ ఇద్దరిలో పెద్ద కుమారుడు చిన్న కుమారుడు, ఇద్దరు కుమారులలో ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారు అని అడిగాడు.
అడిగితే ఆయన మాటలు విన్న ప్రతి వాళ్ళు చెప్పారు, ఎవరేముందండి ఆ మొదటి వాడే కదా అని చెప్పారు. ఈ మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 30 నుండి ఈ మాటలు రాస్తున్నాయి. 31, 32 వరకు చూస్తే చక్కగా రాస్తున్నాయి. ఏమని అంటే అందరూ అన్నారు, ఈ మాటకు ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేశారు అంటే అందరూ ఏమన్నారు, ఆ మొదటివాడే అని చెప్పారు. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీకంటే ముందుగా పాపులు, సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా పరలోకాన్ని చేరుకుంటారని చెప్పాడు. ఎందుకన్నాడు ఆ మాట? భక్తులమని చెప్తారు కానీ మనసు మార్చుకోరు. భక్తులమని చెప్తారు కానీ హృదయాన్ని దిద్దుకోరు. భక్తులమే అనుకుంటారు కానీ కనీసం ఆ నోటి మాట అనేది శుభ్రంగా ఉండదు. మాటలు అయితే కొందరు తీయగా మాట్లాడతారు కానీ ఆ చేష్టలు, హృదయ తలంపులన్నీ అందరికి ఉన్నట్లుగా ఉండవు, భయానకమైనవిగా ఉంటాయి. కాబట్టి ఈ రకరకాల వేషధారణతో కూడుకున్నటువంటి వాళ్ళుగా ఉంటూ దేవుని వెంబడించినంత కాలము ఏ ఉపయోగము లేదు. ఇలాంటి వాళ్ళు దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చగలుగుతారండి? నెరవేర్చలేరు కదా. అందుకని ప్రభు అంటున్నటువంటి మాట, మీకంటే ముందుగా పాపులు, సుంకరులు, వ్యభిచారులు అందరూ వాళ్ళ పరలోకానికి వెళ్తారు. ఎందుకని వెళ్తారు? వాళ్ళు ఎంత ఘోరంగా బతికినా, ఎంత ఇష్టానుసారంగా జీవించినా దేవుని మాట చెవిన పడగానే వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు సంపాదించుకున్నారు, ఒక మనసును మార్చుకున్నారు, ప్రభు వైపుకి తిరిగారు. ఇక ఈ జీవితాన్ని ఇట్లా జీవించకూడదు, విలువైనదిగా. ఎట్లా విలువైనదిగా అంటే దేవునికి ఇష్టమైనదిగా, తండ్రి కోరుకున్నదిగా, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఆ మనసు అనేది వీళ్ళు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు ఆ మనసును బట్టి మనసు తిప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు పరలోకానికి వెళ్తారు కానీ మీ సంగతి జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన ఆత్మీయతలో మనం ఏమై ఉన్నామండి? ఎలాంటి ప్రార్థన కలిగిన వాళ్ళముగా మనం ఉంటున్నాం? దైవభయము, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించే వాళ్ళగా ఉంటున్నామా? లేదంటే భయభక్తులు అనేటివి పక్కన పెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన హృదయానికి దుఃఖాన్ని, కష్టాన్ని కలగజేసే బతుకుతున్నామా? మనం ఎలాగున్నాం అన్న సంగతిని కాస్త అవగాహన కలిగిన వాళ్ళమై మనం ఆలోచన చేసుకుంటే మన జీవితాన్ని నూతనపరుచుకునేదానికి మనకు వీలు కలుగుతుంది. చూడండి, కుష్ఠరోగంతో బాధపడుతున్నవాడు ఈ కుష్ఠరోగం నుంచి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని చెప్పాడు. అంటే నీవు ఏ బలహీనతలో ఉన్నా దాని నుండి విడుదల పొందాలన్న ఆశ నీకుగా కలగాలి. నేను ఏ ఆశ లేదు, నాకు ఏ భారం లేదు, దేవుడే రావాలి నన్ను బాగు చేయాలి అంటే అవుతుందా పని? అయ్యే పని కాదు. మరి అవ్వాలంటే ఏం చేయాలి? నీవు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా, రోగమైనా, బాధ అయినా, సమస్య అయినా, అసమాధానమైనా, నువ్వు ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితులైనా వాటన్నిటిని కూడా నువ్వు మొదట దేవుని ఎదుట ఉంచి నీ పొరపాటును సరిచేసుకొని వాటన్నిటిలో నుంచి విడుదల పొందాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆసక్తి నీ హృదయంలో కలగాలి. నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నా నీ బలహీనతల్లో నుంచి నీకుగా నీవు విడుదల పొంది బయటికి రావాలన్న ఆశ నీవు కలిగి ఉండాలి. ఎవరో వచ్చి తీసుకొస్తారులే, ఎవరో చేస్తారంటే అది ఎప్పటికీ జరగని పని. కాబట్టి ఇతరుల మీద ఆధారపడక నీ భక్తి విషయంలో నీ హృదయాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకుంటావో, చక్కబెట్టుకుంటావో ఏమవుతుంది అంటే దానివల్ల కలుగుతున్న అనుభవము ఓ గొప్ప ఆశీర్వాదాన్ని నీకు కలుగజేస్తుంది. నువ్వు చక్కబెట్టుకునే మనసు లేకపోతే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు పరిసయుడు సుంకరి వచ్చాడు, పరిసయుడేమో అనర్గళంగా ప్రార్థన చేశాడు, ప్రగల్భాలనే పలికాడు. కానీ దేవుడి దృష్టిలోకి వచ్చేసరికి ఈ సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడే. కారణం తన హృదయాన్ని సరిదిద్దుకునే అనుభవం. పాపిని నన్ను కరుణించు, నన్ను క్షమించని పశ్చాత్తాపడే గుణం. కనుక నీ ప్రార్థనలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఈ పశ్చాత్తాప హృదయం లేకపోతే ప్రభువు నుంచి సంపాదించుకునేదంటూ ఏమీ లేదండి. పెద్ద కుమారుడు నేను వెళ్ళనన్నాడు, మనసు మార్చుకుని పోయాడు. నీ మనసును నువ్వు మార్చుకోవాలి. నీ హృదయాన్ని వేరొకరు వచ్చి మార్చారు కదా, విన్న వాక్యాన్ని బట్టి మనసును మార్చుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకుంటే నీ హృదయం మారుతుంది. మరి ఆదివారం వెళుతున్న ప్రార్థనకి వాక్యాన్ని వింటున్నాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా ఎంతవరకు మన జీవితాన్ని మనం నూతనపరచుకోగలుగుతున్నాం, ఎంత మటుకు మన జీవితాన్ని సరిదిద్దుకోగలుగుతున్నాం అన్న సంగతిని కాస్త అవగాహన కలిగి ఆలోచన చేసినట్లయితే తప్పకుండా దేవుని వల్ల కలుగుతున్నటువంటి ఈ కృపను నీవు పొందగలుగుతావు. అది ఏమిటది? ఆయనకి ఇష్టమైన జీవితం. కనుక మనుషులకు ఇష్టంగా ఉండగోరేవా? దేవుడికి ఇష్టంగా ఉండలేవు. దేవుడికి ఇష్టంగా ఉండగోరేవా? మనుషులకు ఇష్టంగా ఉండలేవు. మరి
ఎప్పుడు మనుషులతో ఉంటున్నాను కదా, వాళ్ళకి ఇష్టంగా బతికితే నువ్వు దేవుని రాజ్యంలో దేవుడితో, నీవు ఆయన రాజ్యంలో ఆయనతో కూడా ఉండలేవు. నీవు పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా నీవు ఉండాలి అంటే నీవు మనుషులకు ఇష్టంగా నెరవేరిస్తే, వారి ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేవు. గనక నీ ఆత్మీయతలో ఏం జరుగుతుంది, ఎటువంటి అనుభవాలు కార్యసిద్ధి కలగజేస్తూ ఉన్నాయి, ఎలాంటి అనుభవాలు నీలో ఉంటున్నాయి అన్న సంగతిని కాస్త నీవు ఆలోచన చేసుకొని నీవు ప్రభువు వాక్యాన్ని బట్టి సరిదిద్దుకోగలిగితే మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నాతో కూడా ప్రార్థనలోకి భవించండి. ప్రభు మన పక్షాన్ని గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, కృపతో నింపండి, ఆశీర్వదించండి, దీవించండి. మీ ఘననామాన్ని మహిమపరచుకోండి. మీకు ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం కలుగుతుందని లేఖనం చెప్పేది. లేఖనాన్ని బట్టి ఈ పూట మేము ధ్యానించుకునేటువంటి మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృష్ణులకు వచ్చి మీకు ఇష్టమైతే శుద్ధునిగా చేయగలవన్నాడు. మీరు ముట్టి బాగు చేశారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి మేలుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సుంకరి వచ్చి సుంకర్లాగా ప్రార్థన చేసిన సుంకర్లాగా ఇంటికి వెళ్లకుండా నీతిమంతునిగా ఇంటికి వెళ్ళాడు. మరి చేసినటువంటి ప్రార్థనలను బట్టి పరిసయునికి ప్రయోజనం లేకుండా పోయింది. మరి మనసు తిప్పుకునే మనసును, హృదయాన్ని తిప్పుకునే ఒక అనుభవాన్ని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కలగజేయండి. ఘననామాన్ని మహిమపరచుకోండి. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి. మనసు మార్చుకున్న ఆ మొదటి కుమారుని వలె మా హృదయాలు మీ వైపు తిరుగుటకు, మా మనసును మార్చుకునేందుకు కృపనిమ్మని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు.